So I'm Ganesh, and these are my classmates. So unfortunately, fortunately, our scooty tire is punctured, and we lost keys. So we are on the way for searching for mechanic. Why you ask? Because we have classes from 9:30, and somehow we have to reach from here to our campus, which is 10 kilometers from here. So we are all fucked up basically. So basically, we're fucked. వెల్కమ్ బ్యాక్ గాయస్. వేర్ పాండిచేరి రాక్ బీచ్లో ఉన్నాం. అండ్ ఈ బీచ్లో చాలా జరిగాయి, చాలా ఎంజాయ్మెంట్స్ జరిగాయి, మీరు వింటారు. అండ్ ఫుల్ ఎక్స్ప్లోరేషన్ జరిగిందనమాట. యూఆర్ గోయింగ్ టు లైక్ ఇట్ లాట్. Hello guys. So Pondi vlog first అడిగితే చేస్తాను. సో పాండికి వచ్చాం కోర్స్ చేయడానికి. విచ్ వన్? సులిగా. యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సులిగా? తెలుగు ఫ్రెండ్స్. అయ్యయ్యో. సో పాండికి ఇప్పుడు రాక్ బీచ్కి వచ్చాం. చూస్తే ఐస్ క్రీమ్ తింటున్నాం ఇప్పుడు. నాది అంటించుకొని తింటాడు అట్లే. లేదు. ఓకే, బ్లాగ్ 2 స్క్రీన్ నంబర్ ప్లే. ఇప్పుడు పాండి బీచ్ రోడ్ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళాం, ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అంతగా అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, సూపర్గా కేక్స్ చదువుతామంట. వెళ్ళి చూస్తాం. అక్కడ చూస్తే మూన్ ఉన్నాడు, అండ్ ఇది మన రవి శివగాడు. అక్కడ చూస్తే మన అందగాడు. ఇక్కడ నేను ఏం కూడా గర్జిస్తున్నాయి. ఈ గర్జనలో ఒక కవిత చెప్పురా, చెప్పు కవిత చెప్పు. సరే, కేక్ 3 కలుస్తాం మళ్ళీ. యాపిల్ పై తీసుకున్నాం నా అందమైన యాపిల్ గాడికి. ఎవడంటే మహేంద్ర. ఎప్పుడు వెళ్తున్నా వాడి దగ్గరికి. దానికి యాపిల్ పై చాలా ఇష్టం అంతా. ఇది తినిపిస్తా. ఓకే, బాయ్. ఇది చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈడెన్ బీచ్. అండ్ యా, ఇక్కడ చిన్న చిన్న హట్స్, దాని లోపల క్యాంపింగ్ కోసం కూడా బాగా ఉంది. అలా ముందుకు వెళ్తే అక్కడ సీ ఫుడ్ దొరుకుతుందంట. మనం అదే ట్రై చేయబోతున్నాం ఇప్పుడు కరెంట్లీ. సో సీ ఫుడ్ తింటూ మాట్లాడుకుంటాం, ఓకేనా? ఇప్పుడు ఈడెన్ బీచ్లో ఉన్నాం. ఇలాగా సముద్రం మన కాళ్ళు తరలాగా వస్తుంది, తాకుతుంది. మంచిగా వైబ్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం. దీని తర్వాత సీ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నాం. ఒక అయ్యయ్యో క్రేజీగా ఉంది కదా. ఎలాంటి వైబ్ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. ఇదే మూమెంట్ని జీవించడమే. నా పేరే కదా దీనమ్మ. తడిస్తొక్కమ్మ. వర్షం మొత్తము, వర్షం కాదు, అలా తెరలు వచ్చి ఇలా తడిసిపోవడం జరిగింది. నా ఫ్రెండ్ గారు చూస్తే వాడు కూడా తడిసిపోతున్నాడు. ఇక్కడ చూస్తే మన సీ ఫుడ్ వచ్చింది. ఇది ప్రాన్స్, ఇది ఫిష్. ఎంత పొడుగుగా ఉంటే అబ్బా అబ్బా విధంగా ఉంది. చాప్ కూడా ట్రై చేస్తాం. ఇక్కడ చూస్తే ఇది స్క్విడ్ ఫ్రై. ఇది మన వ్యూ ఈడెన్ బీచ్ ఇది. అండ్ ఇది మహేంద్ర. ఇక్కడ చూస్తే ఇది నేను గణేష్. కోలా ట్రై చేయబోతున్నాం. నా వల్ల కావట్లే. చూసారా? ఫోటో రావట్లేదు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము డే 3 ఆరోవిల్లాకి వెళ్తున్నాం. ఆరోవిల్లా అంటే వెరీ స్పిరిచువల్ ప్లేస్ అనమాట. అక్కడ అరవింద అండ్ శ్రీమ సృష్టించారు. అంటే ఒక
చారిటీ లాగా ఉంది. సో రోడ్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ట్రీస్, బర్డ్స్ సౌండ్స్ చాలా నచ్చుతున్నాయి. ఇంకా కొన్ని రోడ్స్ చూస్తే బొక్కలు, గొయ్యలు అన్నీ ఉంటున్నాయి. కానీ ఇట్స్ ఓకే, పర్లేదు. చెట్లు పావురాలు. సో ఆరోవిల్ అంటే పీస్ అంట, ఇన్నర్ సైలెన్స్ అంట. కానీ మ్యాప్లో చూస్తే మాత్రం రీక్యాల్కులేటింగ్. నువ్వు చాలా మందికి అడిగి రూట్ తెలుసుకున్నాం. గూగుల్ మ్యాప్ చూస్తే అది ఒక రూట్ చెప్తే ఇంకో రూట్కి పంపిస్తుంది మాకు. బట్ ఓకే. కానీ ఇక్కడ వెదర్ మాత్రం దేవుడా చాలా దారుణంగా ఉంది. ఫుల్ ఒక్క నిమిషం చూస్తే వర్షం పడిపోతుంది, ఇంకో నిమిషంలో అయితే ఎండ వచ్చేస్తుంది. బ్రతకాలా, మనుషులు చచ్చిపోవాలా. ఏదో రకంగా మేము ఆరోవిల్ రీచ్ అయిపోయాం. హలో గాయ్స్, నేను మీ గణేష్. ఇప్పుడు ఆరోవిల్ చూడడానికి వచ్చాం అండ్ ఒక అడవిలో ఉన్నాం. మనమున్న ప్లేస్ నుంచి ఆరోవిల్ మాతృ మందిర్ వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్ అనమాట. ఇప్పుడు ఎనుక్కొని ఒక పజిల్లాగా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు తావులు అవుతున్నాయి, ఇంటి లోపల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రైట్ అని చెప్పేసిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ చెప్తే రైట్ వెళ్ళాలి. వాడు కానీ ఐదర్ వే విల్ రీచ్ మాతృ మందిర్ ఆరోవిల్ అండ్ ఐల్ షో యూ ఆఫ్టర్ దట్. ఓకే, ఇక్కడ చూస్తే ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్ ఎందుకో తెలుసా? ఆ సర్కిల్లో అందరినీ కాల్చేవారు. మనుషుల్ని ఈ సర్కిల్లోనే కాల్చేవారు. రాత్రి అయితే ఇక్కడ ఉన్న మృగాలు ఈ మధ్యలో నించోబెట్టి కర్రల నిప్పులతో కాల్చేవారు. అండ్ దానికి కారణం ఎవరంటే ఈ నా కొడుకే, దొంగ నా కొడుకు పారిపోతున్నాడు. సో ఈ రీజన్ తెలుసుకోవాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. అప్పుడే చెప్తా ఎందుకు కాల్చేవారని. హలో గాయస్, నేను మీ గణేష్. సో ఇప్పుడు పాండిచ్చేరి బీచ్లో ఇంకో బీచ్కి వచ్చాం, ఆరోవిల్ బీచ్ అని. ఆరోవిల్ బీచ్ ఎలా ఉంది, క్రేజీ వ్యూ కదా. ఇప్పుడు ఆ నాప్ పైన ఎక్కి ఫోటో తీసుకోవాలనుకుంటున్నాం. ఆడు సిగ్గు చాలా ఎక్కువ కాబట్టి నేనే మాట్లాడతాను. సో ఇక్కడ పడవలాగా ఉంది, అది ఎక్కాలి. అది చాలా కష్టంగా అనిపిస్తుంది నాకైతే. హాయ్ గాయ్స్, సో ఇది మీ గణేష్. కరేబియన్ ఆఫ్ కరేబియన్లో అది చూస్తే, అక్కడ చూస్తే అది మన పడవలు. ఆ పడవలకి వెళ్ళి సముద్రాన్ని ఏటాడేస్తాం. ఓకేనా? ఆ గట్టులాగా ఉంది, దోలు తీరిపోయింది ఎక్కేగారికి. కానీ ఇట్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫ్రెంచ్ కాలనీ అండ్ ఐ విల్ అప్లోడ్ దేర్. ఓకే, బాయ్. పరుగులు తీస్తూ వీఆర్ ఎంటరింగ్ ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి ఎంటర్ అయ్యాం. హాయ్. అలాగా ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీకి వచ్చాం చూడడానికి, ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూస్తే ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క కలర్లా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్.